సభా మర్యాదలను ఉల్లంఘించి అసెంబ్లీ స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ అనాదిగా బీఆర్ఎస్ పార్టీ దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తూ వస్తుందని ఆరోపించారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని విస్మరించారని, డిప్యూటీ సీఎంగా ఉన్న తాటికొండ రాజయ్యను అవమానపరిచి పదవి నుంచి తొలగించారని, ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ను అవమానపరిచేలా జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని సూచించారు. దళిత బిడ్డ స్పీకర్గా ఉండడాన్ని జీర్ణించుకోలేకనే అనుచిత వ్యాఖ్యలకు పాల్పడినట్లు అభిప్రాయపడ్డారు. సభాపతిని అవమానపరిచి సభా మర్యాదలను ఉల్లంఘించిన జగదీశ్వర్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే అతని శాసనసభ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దుపరచాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రజలు నమ్మకంతో 8 మంది బీజేపీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపిస్తే వారు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు సాధించలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. బీజేపీ ఎంపీలు తెలంగాణ సమాజానికి కల్పించిన ప్రయోజనం ఏమిటో శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుస్థిర పాలనను అందించడం, దళితులు సహా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం, గౌరవం కల్పించడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే చాలా గొప్ప పార్టీ. ఈరోజు జాతీయ అధ్యక్షుని చేసిన ఘనత అది ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కింది. మరి బీజేపీ మత పార్టీ ఏదైతే ఉందో ఒకసారి పాపం బంగారు లక్ష్మణ్కి ఇవ్వడం జరిగింది. ఏదో చిన్న కెమెరా పెట్టి పాపం వాళ్ళ పార్టీలో వాళ్ళే తీసేయడం జరిగింది. అంటే దళితులను ఏ విధంగా అవమానిస్తుండ్రో అన్న విషయం మీద బీజేపీ పార్టీ ఎన్ని రాష్ట్రాలు వాళ్ళ గుత్తాధిపత్యం ద్వారా గుంజుకున్నదో విలేకరుల మిత్రులకు అందరూ తెలుసు. దాదాపుగా 7 రాష్ట్రాలు కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించినది తెలుస్తుంది. గత 10 ఏళ్ళుగా యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఎంత హుందాతనం ఇచ్చిందంటే పాలకపక్షం అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది, ఇంకా ఏ పార్టీతోనే సాధ్యం కాదు. తెలంగాణకు బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ఏం కేటాయించలేదని చెప్పి తెలంగాణను ఏ విధంగా కాపాడుకోవాలన్న విషయం మీద ఆల్ పార్టీస్లకు పిలుపునిచ్చి మరి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి, మన తెలంగాణను డెవలప్ చేసుకోవాలనే విషయంలో ఒక వేదిక ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ ఎంపీలు లేరు. బీజేపీకి సంబంధించిన ఎంపీలు 8 మంది అటెండ్ కాలేదంటే వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కానీ నీ అసలు అహంకార పూర్తిగా మాటలు మాట్లాడే జగదీశ్వర్ రెడ్డి ఖబర్దార్, అది నీకే మంచిది కదా. అది నువ్వు మాజీ మంత్రివర్యులు, నీకు సభలో హౌజులో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా చేయాలనే విషయం మీద 10 సంవత్సరాలు మంత్రి చేసిన నీకు ఇంత కూడా ఏం తెలియలేదంటే నువ్వు ఏందన్నట్టు. అసలు ఖచ్చితంగా మా మంత్రివర్యులు, మా ఎమ్మెల్యే గారు, మా రేవంత్ రెడ్డి, మా ముఖ్యమంత్రి గారు, మేము ఆ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా రాముడి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆయన శాసనసభ్యత్వానికి రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో సుస్థిర ప్రభుత్వం అందించాలంటే కేవలం అది ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. ఏ రోజు కూడా దళిత హక్కులను కాలరాసే విధంగా బీఆర్ఎస్ నాయకత్వం పనిచేస్తూ ఉంది. దీని మీద కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం 178 ఆర్టికల్ అనుసరించి మరి స్పీకర్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. శాసనసభ స్పీకర్కు విశిష్ట అధికారాలు కలిగి ఉంటాయి. శాసనసభ లోపల కావచ్చు, బయట కావచ్చు, తను తీసుకునే నిర్ణయాలను కట్టుబడే విధంగా రాజ్యాంగంలో తనకు విశిష్ట అధికారాలు కల్పించడం జరిగింది. మరి వారి అధికారాలను ఉల్లంఘించే విధంగా
రాజ్యాంగాన్ని మంటగలిపే విధంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. బిడ్డ ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. దళిత జాతి పక్షాన బీఆర్ఎస్ నాయకులు మీ నియోజకవర్గాలలో తిరగనివ్వమని చెప్తా ఉన్నాం. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడుతూ మరి ఆర్టికల్ 190, 191, 194 ఆర్టికల్ ద్వారా మరి శాసనసభ సభ్యత్వాన్ని మరి రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ రాజ్యాంగాన్ని కాపాడే నాయకులను మేము గౌరవిస్తూ విన్నపిస్తూ ఉన్నాం. ఇంకా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి, కొలిపాక సుజాత, పెద్దెల్లి ప్రకాష్, కొప్పుల శంకర్, బాబు మియా, మీసాల సతీష్, ఆడెపు రవి, గుండెటి శంకర్, అల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా అసెంబ్లీ స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలకు పాల్పడడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. సందర్భంగా కాంగ్రెస్ మహిళా నాయకురాలు కొలిపాక సుజాత మాట్లాడుతూ స్పీకర్పై జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను వివరించారు. ఏదైతే జరుగుతున్న సందర్భంలో మరి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటిది జగదీశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు సభాపతి అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని, స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగం పట్ల వారికి చట్టాల పట్ల గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ బెదిరింపు వ్యాఖ్యలతో గడ్డం ప్రసాద్ గారిని బెదిరిస్తున్నట్టు మాట్లాడడం ఏదైతుందో అది మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఈరోజు దళితులు అంటే మీకు ఎందుకంత చులకనని మేము అడుగుతా ఉన్నాం. మీ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటే టీఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి వాగ్దానం చేసి దళితులకు ద్రోహం చేసినటువంటి మీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా దళితులకు అన్యాయం చేసిన సందర్భంలో మా ప్రభుత్వము, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, మా శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, మా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారు వారి దళితులకు ప్రాధాన్యం ఇస్తూ వాళ్లకు గడ్డం ప్రసాద్ గారికి స్పీకర్గా అవకాశం ఇస్తే మీరు ఇష్టం వచ్చినట్టు రీతిలో వారిని బెదిరింపు వ్యాఖ్యలతో వారిని బెదిరించడం జరిగింది. మిమ్మల్ని సస్పెండ్ చేశారు. అయినా కూడా మీరే దొంగ దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టు మీరే దడుముకుంటూ మీరే దిష్టి బొమ్మలు తయారు చేస్తూ మీ యొక్క వ్యాఖ్యలకు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏ రోజు రాజ్యాంగాన్ని గౌరవించారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే దానికి అనుగుణంగా గడ్డం ప్రసాద్ గారిని రాష్ట్రపతి స్పీకర్గా చేస్తే మీరు అవమానిస్తారా? మీకు ఏమన్నా రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నదా? ప్రజల పట్ల గౌరవం ఉన్నదా? ఏం చేస్తున్నారు? మీరు అప్పులు చేసి కుప్పలు చేసిపోతే ఆ అప్పులు తీర్చలేక మా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఎన్ని లక్షల కోట్ల అప్పులు, దాని వడ్డీలు ఎంత కడుతున్నారో మా ముఖ్యమంత్రి గారు రోజు అసెంబ్లీలో చెప్పడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. సిగ్గు లేకుండా ఇంకా మీరు ఏదో అది చేస్తూ ఇంకా మేము అధికారంలో ఉన్నామని విర్రవీగుతూ మీకు 10 సంవత్సరాలు అది ఏం చేసిండ్రు? ఇప్పుడు అధికారం లేకున్నా కూడా అధికారం ఉన్నట్టు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎందుకు మిమ్మల్ని పక్కకు పెట్టిండ్రు? మీరు ఏం చేయలేదనే కదా. మీరు అది గమనించండి.